हम्म, ओके। हम्म। हाँ। ये क्लास। हाँ। सॉरी।
సో ఇట్లా మనం ఒక 2 కోట్స్ వేసుకున్నాము, ఒక ఇమేజ్ హైలైట్ అయ్యేందుకు ఒక ఇమేజ్ వేసుకున్నాము, అట్లానే ఇండోర్ స్పేస్ రిలేటెడ్ మనం కొన్ని ఐకాన్స్ సెట్ చేసుకున్నాము. బట్ సమ్ ఇంకా కొంచెం మనం కొంచెం యాడ్ చేయొచ్చు అనిపిస్తుంది కాబట్టి నాకు నేను ఇంకొన్ని ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ ఐకాన్స్ నేను యాడ్ చేస్తాను. ఇట్లా నాకు ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ నేను ఓకే ఇంతకన్నా ఎక్కువ చేస్తే కొంచెం మరి క్లమ్జీ అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేశానంటే నాకు లైక్ ఒక కొన్ని కోట్స్ ఇన్సర్ట్ చేశాను, కొన్ని ఇమేజెస్ ఇన్సర్ట్ చేశాను. కోట్స్తో ఏంటంటే కొంచెం చదవగానే కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చేటట్టు, అండ్ దాని రిలేటెడ్ కొన్ని నేను ఐకాన్స్ యూజ్ చేసి ఒక మంచి బ్యాక్గ్రౌండ్తో నేను ఒక గ్రాఫిక్స్ అనేది తయారు చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఐ ఫీల్ దట్ ఓకే ఇది నాకు ఓకే అయిపోయింది అనిపించింది. సో నేను దీన్ని మాకప్ చేసి చూపించాలనుకుంటున్నాను. సో మాకప్ చేయాలంటే నేను ఫోటోషాప్లోకి వెళ్తాను. సో మనం ఈ ఇమేజ్ అనుకున్నాం కదా, సో నేను ఈ ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకొని ఈ మోకప్ ఏదైతే డిజైన్ నేను చేసుకున్నానో దీన్ని నేను సింప్లీ మొత్తం అంతాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ G అంటాను. కంట్రోల్ G అని నేను దీన్ని సింప్లీ స్నిప్పింగ్ టూల్తోని ఒక దీన్ని ఒక స్నిప్ షాట్ తీసుకుంటాను. సో నేను ఏం చేస్తున్నానంటే గ్రాఫిక్స్ మొత్తం టాప్ టు బాటమ్ నేను దీన్ని స్నిప్ చేసుకుంటున్నాను. సో స్నిప్ చేసుకుంటే ఇది మొత్తం నాకు గ్రాఫిక్స్ స్నిప్ అయిపోయింది. సో నేను దీన్ని సింప్లీ కంట్రోల్ C కాపీ చేసుకున్నాను. నేను ఫోటోషాప్లోకి వెళ్తాను, కంట్రోల్ V అన్నాను. V అనేసి దీన్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే గ్రాఫిక్స్ ఏ సైజ్ వస్తుందో ఆ సైజ్ వరకు దాన్ని పెట్టుకొని దాన్ని నేను మోకప్లో ఇన్సర్ట్ చేశాను. సింప్లీ అయిన తర్వాత ఐ విల్ గో టు లేయర్స్, మల్టిప్లై అంటాను. సో నాకు ఇక్కడ ఒకవేళ ఈ ఈ పర్టికులర్ ప్లేస్లో ఈ గ్రాఫిక్స్ ఇన్స్టాల్ అయితే ఎలా కనిపిస్తుంది అనేది మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేసింది. సో ఇట్లా మనం ఒకవేళ ఒక రూమ్లోని దాని ఇంటీరియర్ని మనం గ్రాఫిక్స్ ద్వారా మనం డిజైన్ చేసుకుని కస్టమైజ్ చేసుకొని దాన్ని మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలా మోకప్ చేసుకొని డిజైన్ చేసి చూపిస్తాం అనమాట.
సో ఒకవేళ గ్రాఫిక్స్ మనం చూపించిన గ్రాఫిక్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుందని చూపించడానికి మనం ఇలా మోకప్ చేసుకున్నాం. సో చూసారా, ఇంతకు మునుపుకి దీనికి ఒకసారి చేంజ్ చూడండి. ఇక్కడ ఎర్లియర్ మొత్తం అంతా కూడా కొంచెం ఫ్లాట్ గా డల్ గా ఉండింది. వన్స్ ఒక్కసారి ఇక్కడ మనం గ్రాఫిక్ ఇన్స్టాల్ చేయగానే ఆ రూమ్ యొక్క అంబియన్స్ చేంజ్ అయిపోయింది. సో ఇట్లా మనం ఇంటీరియర్ ఇంటీరియర్ దాంట్లో చేసిన ఇంటీరియర్ డిజైన్ చేసుకున్నప్పుడు మనకు నచ్చినట్టుగా ఈ గ్రాఫిక్స్ అనేది కస్టమైజ్ చేసుకొని మనం డిజైన్ అనేది చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇది స్పోర్ట్స్ అనుకున్నాం కాబట్టి స్పోర్ట్స్ రిలేటెడ్ తీసుకున్నాము. అదే మనం అదొక కంపెనీ మీటింగ్ రూమ్ కానీ లేకపోతే క్లయింట్ లేకపోతే వర్క్ స్పేస్ కానీ అయితే ఈ ప్లేస్లో మనం వర్క్ రిలేటెడ్ ఐకాన్స్ కానీ వర్క్ రిలేటెడ్ వెక్టర్స్ యూజ్ చేసి కొన్ని కోడ్స్ యూజ్ చేసి లేకపోతే కంపెనీ వాల్యూస్ యూజ్ చేసి మనం డిజైన్ అనేది చేసుకుంటాం. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇది మొత్తం టోటల్గా ఫస్ట్ ఎంత సైజుకి చేయాలనేది ఫిక్స్ అయిన తర్వాత సో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ తీసుకుని కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని తర్వాత ఒక్కొక్కటిగా ఐకాన్ అంటే నాకు ఫస్ట్ హైలైట్ ఏది అవ్వాలి అనేది డిసైడ్ చేసుకొని ఒక్కొక్క ఐకాన్ యాడ్ చేసుకుంటూ నేను వెళ్ళాను అనమాట. ఫస్ట్ ఈ స్పోర్ట్స్ ఉమెన్ లైక్ ఈ షటిల్ ఆడుతున్న అమ్మాయి ఫోటో వెక్టర్ తీసుకున్నాను, దాన్ని ఇన్సర్ట్ చేశాను. అక్కడ ఆమె ప్రీవియస్గా ఆమె గ్రాఫిక్స్లో ఉన్న వెక్టర్ ఏదైతే షటిల్ కాక్ ఉందో అది నాకు కొంచెం అంటే అంత డల్గా అనిపించిందని చెప్పేసి నేను ఒక కలర్ఫుల్ షటిల్ కాక్ తీసుకుని దాన్ని ఇక్కడ అదే ప్లేస్లో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్ నేను ఒక కోట్తో ఫిల్ చేయాలనుకున్నాను. దానికి స్పోర్ట్స్ రిలేటెడ్ కోట్ తీసుకొని పిఎన్జి ఇమేజ్ని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. గెటింగ్ స్ట్రాంగర్ ఈచ్ డే అనేది ఇన్సర్ట్ చేసి దాన్ని ఏం చేశానంటే కొంచెం ఈ గ్రాఫిక్స్తో మిక్సప్ అవ్వాలి కాబట్టి దీన్ని ఈ అమ్మాయి యొక్క ఇమేజ్ వెనకాల దాన్ని పెట్టాను. లైక్ ఏంటంటే ఇలా దాని మీద అమ్మాయి చేయొచ్చేలాగా పెట్టాను. ఏంటంటే అది కొంచెం మిక్సప్ అయ్యి రెండు సెపరేట్గా కాకుండా మిక్సప్ అవ్వాలని చెప్పేసి. ఆ తర్వాత నేను రైట్ సైడ్లో ఏదైతే వైట్ స్పేస్ ఉందో ఆ వైట్ స్పేస్లో కొన్ని ఇండోర్ స్పోర్ట్స్ గ్రాఫిక్స్ పెట్టాలనుకున్నాను. సో ఇక్కడ ఇది డైస్ పెట్టాను, ఈ డాట్ గేమ్ పెట్టాను. ఐ థింక్ దీన్ని ఏమంటారో నేను పేరు మర్చిపోయాను. సో ఈ మూడు నేను పెట్టాను. పెట్టిన తర్వాత నాకు సెంట్రల్ స్పేస్ ఏదైతే ఉందో అది కొంచెం ఎంటీగా అనిపిస్తుందని చెప్పేసి దాన్ని కంప్లీట్లీ ఒక ఇన్స్పిరేషనల్ కోట్తో ఫిల్ చేయాలనుకున్నాను. దానికి నేను ఇఫ్ యూ బిలీవ్ ఇట్ యూ కెన్ డూ ఇట్ అనే ఒక పిఎన్జి కోట్ తీసుకున్నాను. కోట్ని మొత్తం సెంటర్ లోపల నేను పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ ఇమేజెస్ సారీ ఈ వెక్టర్స్ ఏదైతే ఉన్నాయో వెక్టర్స్ కన్నా ఒక తర్వాత వెక్టర్స్ చూసిన తర్వాత ఒక కోట్ ఉంటే ఒక 2-3 సెకండ్స్ అతను చూసి ఇన్స్పైర్ అవుతాడన్న ఉద్దేశంతో ఇక్కడ సెంటర్లో ఈ కోట్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత నాకు ఇంకా కొంచెం స్పేస్ మిగిలిపోతుంది అనిపించింది. సో ఒక లైక్ విన్నింగ్ ఛాంపియన్ కప్ని రిప్రజెంట్ చేస్తూ ఒక కప్ ఒకటి అండ్ ఇండోర్ స్పోర్ట్స్కి సంబంధించిన షటిల్ రాకెట్ ఒకటి ఇవి నేను ఈ ఐకాన్స్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇలా నేను ఒక కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్తో ఒక 2 కోట్స్తో ఇండోర్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఒక డిజైన్ అనేది చేయడం జరిగింది. సో మొత్తం డిజైన్ చేసిన తర్వాత నేను సింపుల్గా దాన్ని స్నిప్పింగ్ టూల్తో ఒక స్నిప్ అయితే తీసుకున్నాను, అంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని దాన్ని నేను ఫోటోషాప్లోకి వెళ్ళిన తర్వాత నేను రిక్వైర్డ్ ఏ వాల్ మీద అయితే నేను దాన్ని ఇది చేయాలనుకున్నానో దాని మీద దాని సైజుకి తగ్గట్టు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మోడ్స్లోకి వెళ్ళి మల్టిప్లైన్ పెట్టాను. సో మల్టిప్లైన్ పెట్టడం ద్వారా ఏంటంటే అది వాల్తో మిక్సప్ అయిపోయింది. సో ఇలా మిక్సప్ అయిపోయింది. సో ఇలా నేను ఈ యొక్క గ్రాఫిక్స్ అనేది ఇన్సర్ట్ చేయడం లైక్ మాకప్లో చూపించడం జరిగింది. ఒకవేళ గ్రాఫిక్స్ ఇన్స్టాల్ అయితే ఎలా కనిపిస్తుంది అనేది నేను మాకప్ అయితే చూపించడం జరిగింది. సో ఒకవేళ ఇదే గ్రాఫిక్స్ని మనం ఈ లెఫ్ట్ సైడ్ వాల్కు వేసుకోవాలనుకున్నా కూడా మనం సింపుల్గా దాన్ని
సేమ్ ఇలానే మెజర్మెంట్ అయితే ఒకలాగా రెక్టాంగులర్ షేప్ లోనే కనిపిస్తుంది కాబట్టి సేమ్ ఇలానే మనం మోకప్ లో చూపించవచ్చు. ఇలా మోకప్ లో కూడా మనం చూపించుకోవచ్చు. సో ఎదర్ మనం మల్టిప్లై చేసిన తర్వాత అది కొన్ని కలర్స్ వైట్ కలర్ ఇది అయిపోతుంది. వైట్ కలర్ ఏమైపోతుంది అంటే వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది కాబట్టి మనకి వెనకాల వాల్ కూడా మిక్సప్ అయి గ్రాఫిక్స్ అనేది మనకి బాగా కనిపిస్తుంది మనం చూపించడానికి. పండు అమ్మాళ్ళు ఫోన్ చేస్తాను చూడు. సో అర్థమైందండి? అర్థమైందండి? యా. సో ఇవాళ అంటే మీరు ఏం చేస్తారంటే స్పోర్ట్స్ కన్నా ఒక ఫుడ్ రిలేటెడ్ ఏదైనా ఒక వాల్ గ్రాఫిక్స్ తయారు చేయండి. లైక్ ఏంటంటే ఫుడ్ అనేది ఇన్స్పిరేషన్ అలాగా అంటే లైక్ ఎదర్ ఇట్ కెన్ బి హెల్దీ ఫుడ్ అయినా కావచ్చు, లేకపోతే నార్మల్ ఫుడ్ అయినా కావచ్చు. ఫుడ్ కోడ్స్ అని కొట్టంగానే గూగుల్లో చాలా థౌజండ్స్ ఆఫ్ కోడ్స్ దొరుకుతాయి. ఆ కోడ్స్ లోపల మీరు ఏం చేస్తారంటే ఈ గ్రాఫిక్స్ లోపల ఫుడ్ ని ఇన్సర్ట్ చేయండి. ఇట్ కెన్ బి పిజ్జా, బర్గర్, అంటే మరీ మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ లా కాకుండా ఫాస్ట్ ఫుడ్ లాగా పిజ్జా, బర్గర్ కానీ లేకపోతే ఎనీథింగ్ నార్త్ ఇండియన్ ఫుడ్ కానీ లేకపోతే ఏంటండి ఎనీథింగ్ ఫుడ్ ఇమేజెస్ కాకుండా వెక్టర్స్ యూజ్ చేయండి. మీరు ఫ్రీ పిక్ లోకి వెళ్ళండి, లేకపోతే ఆల్ ఫ్రీ డౌన్లోడ్ లోకి వెళ్ళండి, లేకపోతే పిఎన్జి ఎగ్ లోకి వెళ్ళండి. ఫుడ్ ఐకాన్స్ కానీ ఫుడ్ ఇమేజెస్ ఫుడ్ వెక్టర్స్ కానీ తీసుకొని మంచి కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ తో కొన్ని కోట్స్ తో ఒకటి రెండు కోట్స్ తో ఒక వాల్ గ్రాఫిక్స్ అనేది తయారు చేయండి. తయారు చేసి ఒక మాకప్ చేసి మీరు మామూలుగా పెట్టండి, గ్రూప్ లో పెట్టండి. సో ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అది ఒకవేళ మీరు తీసుకునే అంటే మాకప్ చేసి ఇమేజ్ స్క్వేర్ ఉంటే స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయండి, లేకపోతే రెక్టాంగులర్ ఉంటే రెక్టాంగులర్ షేప్ లో డిజైన్ చేయండి. డిజైన్ చేసి మీరైతే ఒకసారి ట్రై స్టార్ట్ చేయండి. మీరు ఇక్కడ గూగుల్లో ఫుడ్ కోడ్స్ అని కొడితే థౌజండ్స్ ఆఫ్ కోడ్స్ వస్తాయి. లైక్ ఇవి పిఎన్జి కావాలంటే పిఎన్జి తీసుకోండి, లేకపోతే మామూలుగా మీరు టైప్ చేసుకుంటానన్నా కూడా ఇక్కడ చూడండి. లైక్ లెట్ ఫుడ్ బి ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బి ద ఫుడ్. సో ఇట్లాంటి చాలా కోట్స్ వస్తాయి. లైఫ్ ఈ షార్ట్, ఈట్ డిసైట్ అండ్ ఫస్ట్, ఈట్ హెల్దీ, ఐ లవ్ ఫుడ్ ఆర్ వాట్ ఎవర్. సో ఇట్లాంటి పిఎన్జి కోట్స్ కానీ లేకపోతే ఫ్రీ పిక్ లోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ అని కొడితే చాలా చూడండి చాలా థౌజండ్స్ ఆఫ్ మీకు డిజైన్స్ వస్తాయి. సో ఇందులో నుంచి ఏమైనా డౌన్లోడ్ చేసుకోండి, మంచి బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. సో ఇది చూడండి ఇట్లాంటివి యూజ్ చేసి ఇక్కడ ఈ ఐకాన్స్ లోపల మీరు ఏదైనా మంచి కోట్స్ పెట్టి డిజైన్ చేయండి మంచి బ్యాక్గ్రౌండ్తో. సో చూడండి మొత్తం ఇవన్నీ కూడా ఐకాన్స్ అన్నమాట, ఫుడ్ రిలేటెడ్ ఐకాన్స్. వీటిలన్నిటిని బ్యాక్గ్రౌండ్లో పెట్టి ట్రాన్స్పరెన్సీ ఒక 10 or 20% ట్రాన్స్పరెన్సీ ఇచ్చి వెనకాల మంచి కలర్ఫుల్ బ్రైట్ కలర్ వేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. దీనికి ఫ్రీ పిక్ ఒక్కసారి మీరు లాగిన్ చేస్తే డేకి 10 డౌన్లోడ్స్ వస్తాయి. మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని అది డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇందులో ఈపీఎస్ ఫార్మాట్ ఉంటుంది. ఒకసారి ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇలా 4 కనిపిస్తాయి. ఒకటి ఈపీఎస్, జేపీఈజీ, 2 వర్డ్ ఫైల్స్ కనిపిస్తాయి. మీరు ఈపీఎస్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకుని ఈపీఎస్ కొరల్డ్రాలో ఓపెన్ చేసి దాన్ని బ్యాక్గ్రౌండ్ అది డిలీట్ చేసి మీరు చేయండి మంచిగా.
సో చూడండి ఒకసారి ఫుడ్ అని కొట్టంగానే ఎన్ని రకాల ఇవి వచ్చాయో. మీకు నచ్చిన ఇమేజ్ తీసుకొని ఇది చేయండి, చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్స్ పెట్టాలా సార్? ఆ ట్రాన్స్పరెంట్ పెట్టుకుంటే మీకు కొంచెం ఆప్షన్ ఉంటుందండి. ఎందుకంటే ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకున్న వెనకాల అంటే టోటల్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలన్నా, లేకపోతే పక్క వాటితో పక్క వాటితో కొంచెం మిక్సప్ అవ్వాలన్నా బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, అవి మిక్సప్ కావు. సో పిఎన్జి కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్టయితే మీకు ఒక 2-3 కలపడానికి అది ఈజీగా ఉంటుంది అనమాట. సో దీని రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అర్థమైంది అందరికి? సార్ కోరల్ డ్రాలో మీరు సైజ్ తీసుకున్నారు కదా ఫ్రేమ్ కి. అవును మ్యామ్. ఫస్ట్ ఆ సైజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి స్క్వేర్ తీసుకోవాలి కదా సార్ ఇక్కడ? సైజ్ తీసుకున్న తర్వాత స్క్వేర్ తీసుకోవాలండి. అంటే తీసుకోవడం అంటే నేను ఇక్కడ సైజ్ తీసుకున్నాను, ఇది 160/100 సైజ్ తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇంకొక స్క్వేర్ తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే ఈ ఇమేజ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉండింది కదండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉండింది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాక్చువల్లీ ఇది పెద్ద ఇమేజ్ చూడండి, ఇంత పెద్ద ఇమేజ్. నాకు ఈ పెద్ద ఇమేజ్ లో నాకు ఈ పార్ట్ మాత్రమే కావాలనుకున్నాను, ఈ పార్ట్, ఈ బ్యాక్గ్రౌండ్, ఈ ఒక్క గ్రంజ్ మాత్రమే కావాలనుకున్నాను. అందుకనే నేను ఒక స్క్వేర్ వేసుకుని అందులో పవర్ క్లిప్ చేశాను అనమాట. నాకు అంత అవసరం లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం సగం హాఫ్ వైట్ హాఫ్ కలర్ఫుల్ గా కావాలనుకున్నాను. అందుకనే నేను ఈ బాక్స్ తీసుకుని దాంట్లో పవర్ క్లిప్ చేశాను ఆ ఇమేజ్ ని. అప్పుడే కొంచెం వెనకాల కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఏంటంటే కొంచెం వెనకాల ఇంట్రెస్టింగ్ గా ఇమేజ్ అనేది వచ్చిందండి, ఇట్లా ఫ్లాట్ గా లేకుండా. ఓకే అండి. యా మ్యామ్. సార్ మీరు ఏదైనా ఇమేజ్ తీసుకుని కొంచెం మాక్సిమైజ్ చేస్తున్నారు, మినిమైజ్ చేస్తున్నారు కదా సైజ్, దాన్ని కార్నర్స్ పట్టుకుని స్ట్రెచ్ చేస్తున్నారు కదా, అలా చేస్తుంటే బ్లర్ వచ్చేస్తుంది సార్. నాకు ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసింది, బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసింది చిన్నదిగా ఉంది. నేను ఆ క్యాన్వాస్ సైజ్ ప్రకారం దాన్ని స్ట్రెచ్ చేయాలనుకుంటే ఇమేజ్ అంతా బ్లర్ అయిపోతుంది. బ్లర్ కాదండి, అంటే అది కొంచెం క్వాలిటీ ఇమేజ్ అయితే బ్లర్ కాదు. ఒకవేళ వెక్టర్ అయితే ఎందులో డౌన్లోడ్ చేసిందండి? ఫ్రీ పిక్ లో డౌన్లోడ్ చేసింది అది. మామూలు గూగుల్ ఇమేజెస్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్స్ అని టైప్ చేశాను సార్. గూగుల్లో అంటే కొంచెం ఏదైనా ఇమేజ్ రిజల్యూషన్ తక్కువ ఉంటుందండి. ఒకసారి మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసేటప్పుడు ఏమని కొట్టారు? ఏమని కొట్టారు? బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. సో ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ సైజ్ కనిపిస్తుంది, ఇక్కడ రైట్ సైడ్ లో కింద 1000/1500 పిక్సెల్ అని కనిపిస్తుంది. సో మాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టూల్స్ లోకి వెళ్ళిన తర్వాత సైజ్ అని కొట్టండి. మాక్సిమం లార్జ్ సైజ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అది రెజల్యూషన్ ఇది కాదు. ఇక్కడ చూడండి 1080/1620 ఉంది. కొంచెం పెద్ద ఇమేజెస్ కొంచెం రెజల్యూషన్ ఇమేజ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది చూడండి 1920/1080 ఉంది. ఇలాంటి వాటిని స్ట్రెచ్ చేసినా కొంచెం తక్కువ పిక్సెలేట్ అవుతుందండి. సో గూగుల్ లో తీసుకుంటే తీసుకొచ్చి కొరియన్ డ్రాలో పెట్టి చిన్నదిగా వస్తుంది సార్. అది నేను స్ట్రెచ్ చేస్తుంటే మొత్తం అంతా క్లమ్జీ అయిపోతుంది. అదే చెప్తున్నాను కదండి. ఇది ఒకసారి చూడండి. ఇది యాక్చువల్లీ ఇది నేను ఇమేజ్ నేను సేవ్ చేస్తున్నాను. అంటే మీరు కొరియన్ డ్రాలో తీసుకున్న సైజ్ వచ్చేసి మీరు 8 feet హైట్ తీసుకున్నారు. 8 feet హైట్ అంటే మీకు ఒరిజినల్ గా ఇమేజ్ సైజ్ వచ్చి చూడండి, మీరు ఫోటోషాప్ లో చూపిస్తున్నాను. ఇమేజ్ సైజ్ వచ్చి 2 feet/1 feet ఉండింది. ఇది రెజల్యూషన్ కూడా 28 ఉండింది. అంటే ఇది 2 feet అంటే 8 feet లో చాలా చిన్న ఇమేజ్ అన్నమాట. సో అందుకనే మీరు ఏం చేస్తారంటే ఫ్రీ పిక్ లో తీసుకోండి. ఫ్రీ పిక్ లో తీసుకుంటే మీకు అది హెచ్డి ఇమేజెస్ దొరుకుతాయి.
అంటే ఇప్పుడు VP తీసింది కాదులేదు సార్, ఇది వరకు ఎప్పుడో డౌన్లోడ్ పెట్టుకున్నవన్నీ ఆ! అవి. ఆ! ఇప్పుడు ఆ! నెట్ లేదు కదా, ఉన్న అదే. వాటితోనే ఓకే. చేస్తున్నాను నేను. ఓకే. అది చిన్న ఇమేజ్ అయ్యుంటుందండి. ఓకే. సో, ఏంటంటే మనం చేసేది పెద్ద సైజ్‌గా చేస్తున్నాం గదా! అన్‌లైక్ మన ఇంట్లో వాల్‌కి చేసినంత చేస్తున్నాం గదా! సో, దాని గురించి ఎంత ఇమేజ్ అయినా చిన్నగానే అయిపోతది. సో, పెద్ద ఇమేజెస్ తీసుకోవాలంటే పెద్ద ఇమేజెస్ అంటే మీరు ఒకసారి దీంట్లోకెళ్ళిన తర్వాత ఫ్రీ పిక్‌లోకెళ్ళిన తర్వాత ఫుడ్ బ్యాక్‌గ్రౌండ్స్ అని కొట్టండి. సో, పెద్ద ఇమేజెస్ డౌన్‌లోడ్ అవుతాయి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? सर हाँ, बोलो कादिर। वो पीएनजी कैसे कन्वर्ट करना सर कोरल ड्रॉ में? कन्वर्ट नहीं करना है, पीएनजी डाउनलोड करना है। जो अपन इमेज डाउनलोड करते हैं ना, तब पीएनजी डाउनलोड करना है। पीएनजी डाउनलोड करे तो बिना बैकग्राउंड का आता है, तो अपन ये इसको इजी यूज कर सकते हैं। सर अपने को कोई पिक अपनी है हम्म ऑलरेडी, हम्म उसको अपन पीएनजी के जैसे लगाना है तो जैसे कैसे लगाना करेंगे? बोले तो फोटोशॉप में जाना है, उसको बैकग्राउंड निकालना है फोटोशॉप में, निकाल के उसको पीएनजी में कन्वर्ट करना है। जैसे कि यहाँ पे देखो एक इमेज है मेरे पास। ओके, ये देखो एक लोगो है मेरे पास, है ना? तो ये हाँ अभी इसके बैकग्राउंड है इसके लोगो में। तो मैं क्या ओके सर। करता हूँ, बैकग्राउंड को निकालता हूँ, तो ये बन गया विदाउट बैकग्राउंड। ठीक है, ओके इसको मैं सेव करता हूँ पीएनजी में। इसको मैं सेव कर रहा हूँ पीएनजी में, देखो विदाउट बैकग्राउंड आता है। हाँ सर। जैसे अब इसको कोरोल्ड्रा में लिया तो ये देखो विदाउट बैकग्राउंड आता है, बैकग्राउंड नहीं आया इसको। हाँ सर। ठीक है, जैसे इसको ओके बैकग्राउंड के साथ कुछ इमेज होता है, इसको पीएनजी बनाना बोले तो बैकग्राउंड निकाल के उसको पीएनजी में सेव करना है। सर फोटोशॉप में पीएनजी करके लाना पड़ता हाँ, है। जैसे पहले ये इसको वाइट कलर बैकग्राउंड था ना पूरा, हाँ सर। तो उसको मैंने निकाल दिया है, पूरा निकाल दिया, ओके बैकग्राउंड निकाल दिया, निकाल के इसको पीएनजी में सेव किया है। तो तब वो ये विदाउट बैकग्राउंड आता है, जो पहले वाइट कलर था ना, विदाउट बैकग्राउंड आता है। ओके సార్ సార్ ఒకసారి తెలుగులో రిపీట్ చేయరా సార్ ఇప్పుడు చెప్పింది? ఏంటమ్మా? ఒకసారి తెలుగులో రిపీట్ చేయరా సార్ ఒకసారి? పిఎన్జి ఎలా కన్వర్ట్ చేయాలా? అవును సార్. ఓకే, ఇమేజ్ ఒక లోగో ఉంది నా దగ్గర. ఓకే. లోగో ఉంది, లోగోకి బ్యాక్గ్రౌండ్ ఉంది, మొత్తం వైట్ ఉంది, ఇక్కడ ఒకటే లేయర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. సో నేను బ్యాక్గ్రౌండ్ ని చేసుకొని మొత్తం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను, వైట్ కలర్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ ని డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ వద్దు ఈ ఇమేజ్ లో, పిఎన్జి కింద కన్వర్ట్ చేయాలి వితౌట్ బ్యాక్గ్రౌండ్. సో నేను ఫైల్, సేవ్ ఫర్ వెబ్, పిఎన్జి, సేవ్ అన్నాను. సో దీన్ని రిప్లేస్ చేస్తున్నాను. సో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను కొరల్ డ్రాలోకి వెళ్తున్నాను, ఇంపోర్ట్ చేస్తున్నాను, దాన్ని ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేస్తే అది వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఓకే, ఫోటోషాప్ లో చేసుకుని ఇందులో కన్వర్ట్ చేసుకున్నారా సార్? కన్వర్ట్ చేయలేదు, ఇందులో ఫోటోషాప్ లో సేవ్ చేశాను, ఇందులో తీసుకున్నాను, నాకు ఇందులో తీసుకున్నాను. అవును 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 అవును. ఓకే సార్. ఓకే సార్ ఇప్పుడు ఇందులోనే స్టెన్సిల్స్ కూడా దీంట్లోనే చేస్తారా సార్? కోరల్ డ్రాలోనే స్టెన్సిల్స్ ఏంటమ్మా?
అంటే ఇప్పుడు ఇది వాల్ పేపర్స్ చేశారు కదా, నెక్స్ట్ స్టెన్సిల్స్ కూడా ఉంటాయి కదా సార్, అవి కూడా దీంట్లోనే చేస్తారా సార్? స్టెన్సిల్స్ అంటే నాకు అర్థం కాదు. స్టెన్సిల్ ఐడియా లేదు. అదే పేపర్ డిజైన్ చేస్తారు కదా, అదే వాల్ మీద డిజైన్ చేస్తారు కదా. వాళ్ళ Alphabets. ఓకే ఓకే ఏంటి ఇంప్రెషన్ వేసేటప్పుడు వాళ్ళు స్టెన్సిల్ యూజ్ ఆ. చేస్తారంటున్నావు అదా? యూజ్ చేస్తారు, అది కూడా దీంట్లోనే చేస్తారా సార్? డిజైన్ ఇందులోనే చేసుకుంటారు. ఇందులో డిజైన్ చేసుకుని వాళ్ళు దాన్ని దాని మీద ప్రింట్ తీసుకుంటారు వాళ్ళు మామూలు. ఆ, ఇందులోనే డిజైన్ అయితే ఇందులోనే చేసుకుంటారు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేమ్మా. సో ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి, లేకపోతే సైన్ ఆఫ్ చేయమంటారా? ఒకసారి అందరూ కూడా అంటే ఏదైనా థీమ్ తీసుకోండి, ఫుడ్ థీమ్ కానీ ఫుడ్ తీసుకోండి అందరూని. ఫుడ్ తీసుకొని మంచి కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్తో డిజైన్ చేసి మీరు పోస్ట్ చేయండి, గ్రూప్లో పోస్ట్ చేయండి. कादिर, हाँ सर। आज शाम में वो एक फूड ये फ्री पिक में जाओ, फ्री पिक में जाके फूड थीम की तरह एक ग्राफिक्स बना दो। ओके सर। हाँ, समझ में आया ना? फ्री पिक में जाके फ्री पिक में जाके डाउनलोड करो, फुटबॉल के सर्च करो। ओके। हाँ, ओके सर। बहुत तरीके का फोटोस और वेक्टर्स मिलता है, तो वो लेके अच्छा सा बैकग्राउंड एक डाल के एक ग्राफिक्स बना दो। ओके सर। देखो फ्रूट बोल के मारा है, तो जो भी इतना सारा फूड का इमेजेस आ रहा है, तो इनमें से आपका पसंद वाला इमेज लेके, इमेज और वेक्टर लेके वो सर फूड ये का। पीएनजी में ले लेना। हाँ, आपका मर्जी है, अगर गूगल में से पीएनजी अच्छा क्वालिटी मिल रहा बोले तो पीएनजी ले लो, नहीं तो ये वेक्टर्स में ये वेक्टर्स भी डाउनलोड कर सकते हैं। जैसे ये सब वेक्टर्स है, कलरफुल हाई हाई डेफिनेशन हाई क्वालिटी वेक्टर्स है, ये भी ले सकते हैं, वो पीएनजी भी ले सकते हैं। देखो देखे सर अच्छा बैकग्राउंड बना के बना दो। क्लैरिटी सर कितना लेना सर? क्लैरिटी मैक्सिमम वही है, ये जो वेक्टर्स है इसको क्लैरिटी जितना भी अपन इसको बड़ा करे तो ये कुछ नहीं होता, ये वेक्टर्स है ये। अगर पीएनजी इमेज है उसका साइजेस होता है, लिमिटेड साइजेस होता है। पीएनजी बोले तो इमेज फॉर्मेट है ना, उसको ज्यादा से ज्यादा अपन 2 फीट से ज्यादा नहीं खींच सकते जो पीएनजी इमेज को, जितना भी क्लैरिटी ज्यादा होने दो। तो उसका हिसाब से आप बनाओ, जो भी उसमें चेंजेस है और कुछ कुछ उसमें करेक्शंस करना है मैं करता हूँ, ठीक है? थैंक यू। ఓకే, సో అవి తో సైన్ అప్ చేస్తున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. ఫైనల్ గా ఇది PNG లో సేవ్ చేసుకుంటాం కదా, ఇది చేసిన మాకప్ నేను స్నిప్ చేశానండి. స్నిప్ కూడా జేపీజీలోనే ఉంటుంది, పిఎన్జీలో ఉండదు. నేను ఇది స్నిప్ అనేది స్క్రీన్ షాట్ అన్నమాట, అది పిఎన్జీ కాదు జేపీజీలో ఉంటుంది. సో ఇదేంటంటే జస్ట్ నేను ఇమేజ్ కావాలని తీసుకున్నాను అంతే. లైక్ స్టిల్ దీన్ని కూడా మనం పిఎన్జీలో సేవ్ చేసుకోవచ్చు, ఏదైతే స్నిప్ ఏదైతే ఉందో. బట్ మనం అక్కడ మన కొరలలో ఫోటోషాప్లోకి వెళ్ళిన తర్వాత మనం మోడ్ మార్చుకుంటాం కదండి, మల్టిప్లైలో మోడ్ మార్చుకుంటాం కదా. సో అప్పుడు ఏదైనా ఒకటే అవుతుందండి, జేపీజీ అయినా పిఎన్జీ అయినా ఒకటే అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకి గ్రాఫిక్స్ లో చూసినట్టయితే మొత్తం కలర్ ఉంది, ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, మొత్తం కలర్ ఉంది చూడండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా మనకి గ్రేడియంట్ కనిపిస్తుంది, ప్లెయిన్ కలర్ కాదు ఇది. సో అప్పుడు మీరు పిఎన్జి తీసుకున్న ఉపయోగం ఉండదు. ఓకే సార్, ట్రై చేస్తాను. యా, ట్రై చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Sir, thank you, sir. యా మ్యామ్.